హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ అన్వి. సో ప్రజెంట్ నాతో పాటు సీతాఫల్ మన్ హేమ సామల గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడం. నమస్తే అక్క. నమస్తే అండి. తెలంగాణలో దీక్షా దివస్ ప్రోగ్రామ్ స్టార్ట్ పెట్టిందే కేసీఆర్ గారు. ఎప్పుడైతే ఉద్యమం టైంలో తెలంగాణ రావాలి, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న నినాదంతో కేసీఆర్ గారు ఈ దీక్షా దివస్ కార్యక్రమాన్ని తెలంగాణ పోరాటం టైంలో చేపట్టడం జరిగింది. సో దీక్షా దివస్ అనగానే గుర్తుకొచ్చేది కేసీఆర్ గారు. ఆయన పోరాటం చేసిన, తెలంగాణ కోసం పోరాటం చేసిన ఏదైతే ఆ టైంలో ఉందో అదంతా మనకి కళ్ళకు కనిపించినట్టు క్లియర్గా గుర్తుకొస్తుంది. ఎందుకంటే అప్పట్లో మేము చాలా చిన్నపిల్లలం. ఆ టైంలో మేము స్కూల్కి వెళ్తుండే, తెలంగాణ గురించి కొట్లాడే టైంలో అసలు ఏం జరుగుతుందో అనేది మాకు తెలియదు. ఆ స్కూల్కి హాలిడేస్ అని చెప్తుండే, కానీ ఎందుకు ఇస్తున్నారు, దేని గురించి అనేది మాకు తెలియకపోతుండే. బట్ లేటర్ ఆన్ మేము పెరుగుతున్న కొద్ది అసలు తెలంగాణ రాష్ట్రం తెచ్చింది ఎవరు, అసలు ఎట్లా వచ్చింది ఏంటిది అనేది మేము హిస్టరీ అంతా కూడా చదువుకుంటే కేసీఆర్ గారు ఎంత పోరాటం చేసిండ్రు, తెలంగాణ ప్రజల్లో తెలంగాణ వాదాన్ని నింపి ప్లస్ ఎంతోమంది వ్యక్తులు తెలంగాణ కోసం కొట్లాడినా కూడా వాళ్ళ ఎవరితో సాధ్యం కానిది కేవలం కేసీఆర్ గారు వారి దీక్షతోటి ఎంతోమంది ప్రజలని చైతన్యవంతం చేసి ఒక్క తాటికి తీసుకొని వచ్చి తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణను తీసుకొని వచ్చారు. అండ్ 1200 మంది విద్యార్థులు బలిదానం తీయడంతో సెంట్రల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ దిగి వచ్చి కేసీఆర్ గారికి భయపడి తెలంగాణని ఇచ్చింది. సో ఇది తెలంగాణ దీక్షా దివస్ అంటే వారి గొప్పతనం. తెలంగాణ ప్రజల కీర్తిని కాపాడి తెలంగాణ వస్తే ఏం జరుగుతుందో అనేది ప్రజలకి వివరించి ఆ హక్కుల గురించి, నిధులు, నియామకాలు ప్లస్ నీళ్లు అవన్నీ కూడా మనకే ఉంటుంది అని చెప్పేసి ఆయన ప్రతి ఒక్కరికి వివరించడం జరిగింది. అట్లా మనకి ఈరోజు రాష్ట్రం వచ్చి 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలందరూ చాలా సుభిక్షంగా సంతోషంగా ఉండే. కానీ ఇప్పుడు మాత్రం 10 నెలలు 11 నెలల కాలంలో ప్రజలు ఎవరు సంతోషంగా లేదు. ఇప్పుడు కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటూ మళ్ళీ మాకు కేసీఆర్ వస్తే బాగుంటుంది, ఏదైనా రూట్ ఉంటే బాగుండు, ఇమీడియట్గా మేము కేసీఆర్ని తెచ్చుకుంటామని చెప్పేసి బయట ఉన్న ప్రజలందరూ మాట్లాడుకుని జరుగుతుంది. అక్క, మీరేమో తెలంగాణలో తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరు, ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి ఒక లీడర్గా మీరు చెప్తున్నారు. కానీ అక్కడ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మాత్రము ఇప్పుడు విజయోత్సవాలకి రెడీగా ఇప్పుడు ముస్తాబులు కూడా చేసుకుంటున్నారు. తెలంగాణలో అన్ని ఇస్తున్నాము, 2500 ఇస్తున్నాము, 500కి సిలిండర్ ఇస్తున్నాము, పెన్షన్లు ఇస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మీరేమో ఇస్తలేరు అని చెప్పి మీరు అంటున్నారు. అట్ ది సేమ్ టైం ఏంటి అని అంటే కావాలని బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతుంది, ప్రజలందరూ బాగానే ఉన్నారు, సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి మీడియా దగ్గరకు వచ్చి మీడియాతో మాట్లాడడం జరుగుతుంది. దానికి మీరేం సమాధానం చెప్తారు? మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏడాది కాలంలో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాను అన్నారు. మీ మీడియా ఛానల్లోనే రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ చూడడం జరిగింది. ఒక సభలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మేము వచ్చి 1 year సెలబ్రేషన్స్ అని మీరు మాట్లాడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు మేము వచ్చి పూర్తి స్థాయిగా 4 నెలలు మాత్రమే పరిపాలన చేసిన, మిగతా టైం అంతా కూడా ఎలక్షన్లలో పోయింది, ఇక్కడ కూర్చోలేదు, ఇంకా చదువుకోలేదు కానీ అని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి అట్లా మాట్లాడిన వ్యక్తి ఏడాది అయిందని చెప్పేసి ఎట్లా సెలబ్రేట్ చేస్తారు? అండ్ మీరు 2500 అంటున్నారు. మరి ఎవరికి ఇస్తారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యకి, వాళ్ళ బిడ్డకి, వాళ్ళ అత్తమ్మకి అట్లా గిట్ట ఎవరికైనా ఇస్తారా? ఎందుకంటే తెలంగాణ ప్రజలందరూ మీకే స్వయంగా వాయిస్ ఇస్తున్నారు, మాకు ఎటువంటి గ్యారంటీ లాగే ఒక ఫ్రీ బస్సు తప్ప వాళ్ళు చెప్పిన హామీలు 6 గ్యారెంటీలు ఇప్పుడు దాకా మాకు పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ కాలేదు, మేము ఎవరం సంతోషంగా లేనని చెప్పేసి ప్రజలే స్వయంగా చెప్తున్నారు. అండ్ రేవంత్ రెడ్డి గారు మాత్రం ప్రకటన జస్ట్ మేము ఇచ్చేస్తున్నాం. మనం మహారాష్ట్ర ప్రచారంలో చూసుకున్నట్లయితే తెలంగాణలో ప్రతి మహిళకి 2500 ఇస్తున్నాము, ఇక్కడ మహారాష్ట్రలో మేము గెలిస్తే 3000 ఇస్తామని చెప్పేసి అక్కడ హామీ ఇవ్వడం జరిగింది. అంటే బుద్ధి ఉండాలా, సిగ్గు ఉండాలా, అట్లాంటి బహిరంగంగా ప్రజలకి అబద్ధాలు చెప్పడము, అట్లా చెప్పడంతో ఇప్పుడు మహారాష్ట్రలో ఓడిపోవడం జరిగింది. ఆయన లెగ్గు మహిమ, ఆయన మాటల మహిమ అక్కడ అందరు ప్రజలు గమనించిండ్రు. తెలంగాణలో ఏం జరుగుతుందనేది ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్న ప్రజలు అక్కడ పోయి క్యాంపెయినింగ్ చేసి ఆయన చెప్పిన ఎటువంటి హామీలు కూడా మాకు ఇంప్లిమెంట్ చేయలేదు, కేవలం అబద్ధాలు చెప్పి ఆయన పదవిలోకి వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా అంతా అట్లనే ఉందని చెప్పేసి అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది. సో ప్రజలు ఆ మాటలు నమ్మలేదు కాబట్టి అక్కడ కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీని ఓడించిండ్రు అండ్ వాళ్ళకి నచ్చిన ప్రాంతీయ పార్టీలను గెలిపించుకోవడం జరిగింది. సో ఓవరాల్గా అక్క, ఈ 11 నెలల్లో తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ గవర్నమెంటా, సక్సెస్ గవర్నమెంటా? ఒకవేళ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అయితే దేంట్లో ఫెయిల్యూర్ అయ్యింది? ఒకవేళ సక్సెస్ గవర్నమెంట్ అంటే ఏ విషయంలో సక్సెస్ అయింది? సక్సెస్ ఏ విషయంలో అయిందంటే తెలంగాణ ప్రజలను మోసం చేసి
గవర్నమెంట్లో రావడంలో చాలా సక్సెస్ అయినరు. అది ప్రజలు ఇప్పుడు రియలైజ్ అయినారు. ఫెయిల్యూర్ కంప్లీట్గా 11 months కాలంలో కంప్లీట్ ఫెయిల్యూర్ అయ్యాను. ఎందుకంటే 6 గ్యారంటీలు చెప్పి 6 గ్యారంటీలో ఎన్నో సబ్ గ్యారంటీస్ ఉన్నాయి. అంటే వాళ్ళకి తెలుసు అనుకుంటా 420 గ్యారంటీస్ ఇవ్వడం జరిగింది. సో 420 పార్టీ 420 గ్యారంటీస్ ఎట్లాగో ఇవ్వలేం కదా అని చెప్పేసి అదొకటి 420 గ్యారంటీస్ పెట్టినట్టున్నారు. సో సక్సెస్ అయితే 100% తెలంగాణ ప్రజలను మోసం చేసి అబద్ధాలు ఆడి పదవిలోకి వచ్చిండ్రు అనేది మాత్రం చెప్పగలుగుతాం. అండ్ ఫెయిల్యూర్ అయితే అడ్మినిస్ట్రేషన్ నుంచి కింది స్థాయిగా వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసేదాకా కంప్లీట్ ఫెయిల్యూర్ అయినరు రేవంత్ రెడ్డి గారు. ఆయన వచ్చిన అప్పటి నుంచి ఇప్పుడు దాకా అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి కంటే అపోజిషన్ పార్టీ మీద ఉన్న ఫోకస్ ప్రజల మీద, ప్రజల అభివృద్ధి మీద పెట్టలేదు. కంప్లీట్గా కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పటిదాకా కూడా ఏం చేసినవారు అని ఆయన ఇప్పుడు దాకా తెలంగాణకి అంటే ఏ సభలో కూడా అభివృద్ధి గురించి మాట్లాడలే. ఏ సభకు పోయినా కేసీఆర్ని తిట్టడం, బీఆర్ఎస్ పార్టీ నాయకులను తిట్టడం, ఇది మాత్రమే ఆనవాళిగా పెట్టుకొని ఆయన రోజులు గడుస్తున్నాడు. సో కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటున్నారు. అసలు మాకంటే ఎక్కువ కేసీఆర్ గారిని తలుచుకుంటుంది రేవంత్ రెడ్డి గారు. అసలు నిద్ర పోనిస్తలేరు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని అసలు నిద్ర పోనిస్తలేరు. సో కళ్ళు తెరిచినా నిద్రపోయినా ఎటు చూసినా కూడా కేసీఆర్ కనిపిస్తుండు. కాబట్టి ఆయన తలుచుకోకుండా ఆయన రోజే గడుస్తలేదు. సో ఆయనని టచ్ చేసే అవకాశమే లేదు, ఆయనని ఆనవాళ్ళు చెరిపే ఇది కూడా లేదు. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి చెప్పుతోని కొట్టినట్టు సమాధానం చెప్తారు. ఆయన పబ్లిక్లో వచ్చి ఏదైతే గ్యారంటీలు మీడియా ముఖంగా మాట్లాడుతున్నారో అదే పబ్లిక్లో గ్రౌండ్లో మాట్లాడమని చెప్పండి. మహిళలందరూ కలిసి బట్టలిపి ఆయన కొట్టేటట్టు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎక్కడికి వెళ్ళినా కూడా అడ్డుకుంటున్నారు, అభివృద్ధిని చేయనీయట్లేదు. ఏ ప్రజలైనా కూడా అధికారంలో ఉన్న పార్టీ దగ్గరికి వెళ్తుంది. కానీ ఇక్కడ చూసుకుంటే కంప్లీట్ రివర్స్. మాకు మంచి చేయాలన్నా, మాకు అండగా ఉండాలన్నా అది కేవలం బీఆర్ఎస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుందని ప్రజలందరూ కూడా మా తెలంగాణ భవన్కి వస్తున్నారు. అండ్ మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి రక్షణ కానివ్వండి, వాళ్ళకి అండగా కానివ్వండి కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులే ఉంటారు, కేసీఆర్ గారే ఉంటారని చెప్పేసి ప్రజలు గమనించి ఇప్పుడుకి కూడా ఎలక్షన్లు వస్తే 100కు పైగా సీట్లు ఇచ్చి గెలిపేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని. ఇంకొకటి అక్క, రీసెంట్ గా రేవంత్ రెడ్డి ఏమన్నారంటే నల్లమల్ల నుండి తొక్కుకుంటా సచివాలయం వరకు వచ్చిన సీఎం సీట్లో కూర్చున్నా అని చెప్పేసి అని అన్నాడు. దానికి మీరేం సమాధానం చెప్తారు? ఆయన మమ్మల్ని కాదు తొక్కుకుంది, వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళని తొక్కుకుంటా ఆ సీట్ దగ్గరకు వచ్చిండు. ఒక రౌడీ కానివ్వండి, క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తులే ఇట్లాంటివి మాట్లాడతారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత వరస్ట్గా, ఇంత హీనంగా మాట్లాడడం ఎక్కడ చూడలేరు. అండ్ అడుక్కుంటున్నాడు, ఆయన సీటుకి గౌరవం ఇవ్వండి, నేను ఒక ముఖ్యమంత్రిని అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి అడుక్కోవడం ఇప్పటిదాకా హిస్టరీలో చూడలేదు. ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు ఆ చైర్కో గౌరవం ఉందని. ఈయన కూర్చోవడంతో ఆ గౌరవం పోయింది కాబట్టి ఎవరు కూడా ఆయనకు మర్యాద ఆ చైర్కి కానీ ఇస్తలేరు. సో అది ఆయనకు అర్థమయ్యే నాకు మర్యాద ఇవ్వండి అని చెప్పేసి వేదికలో ఎక్కడైనా స్పీచ్లు ఇచ్చే దగ్గర అంతా కూడా మాట్లాడుతున్నాడు. సో ఆయన తొక్కడం కాదు, ప్రజలందరూ కూడా మా నాయకులు అన్నట్టు లిల్లీపుట్టు చిట్టినాయుడిని తొక్కి ఎక్కడికక్కడ పడేయడానికి రెడీగా ఉన్నారు. అందరు అవసరం లేదు, మా మహిళలు మాత్రం జారు. ఎందుకంటే మహిళల పేర్లు చెప్పుకొని మహిళలని కోటీశ్వరులను చేస్తా అని చెప్పేసి ప్రతి ఒక్క సభలో మాట్లాడుతున్నారు. కోటీశ్వరులు కాదు, తులం బంగారం ఇచ్చే చేత కాదు, 2500 ఇచ్చే చేత కాదు. ఇప్పుడు మహిళలకి భద్రత కరువు అయింది, చిన్నపిల్లలకి ఇదేంది ఫుడ్ పాయిజన్స్ అవుతున్నాయి. ఎంతోమంది పిల్లలు ఇప్పుడు దాకా వాళ్ళ ప్రభుత్వ హయాంలో చనిపోవడం జరిగింది. అండ్ దానికి కూడా రాజకీయం చేస్తూ అపోజిషన్ పార్టీ మీద వేయడం అనేది వాళ్ళకంటే సిగ్గుచేటు ఇంకేం లేదు. ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీలో ఉండి అప్పుడు మన బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏది జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకి ఆపాదిస్తారు. కానీ ఇప్పుడు వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు ఇట్లాంటివి ఇన్సిడెంట్స్ జరిగితే అది కూడా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ చేసింది అనేది దానికంటే మూర్ఖత్వం ఇంకేం లేదు. పిచ్చోడి చేతిలో రాయి ఇచ్చినట్టు అయిపోయింది మొత్తం తెలంగాణ అంతటా కూడా. ప్రజలందరూ బిక్కుమంది వాళ్ళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇంకెన్ని రోజులు మేము
ఈ పరిపాలనలో ఉండాలని అనుకుంటున్నాను. ఎందుకంటే వచ్చిన 11 నెలలలో ఇప్పటిదాకా ఆయన చేసిన మంచి ఒక్కటి కూడా లేదు, కానీ ప్రజలను రోడ్డు మీదకి తీసుకొని వచ్చి వాళ్ళ బతుకులన్నింటినీ కూడా నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సో ప్రజలు ఆయనను చూసి, ఆయన పరిపాలన చూసి భయపడుతున్నారు. ఖచ్చితంగా ఇంకొక అవకాశం ఉంటే మళ్ళీ మేము మా కేసీఆర్ని తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేసుకుంటాం. ఎందుకంటే 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరిగిందో 10 నెలల్లోనే మొత్తం దాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కేవలం వాళ్ళ ఇంటి కోసం, వాళ్ళ అల్లుడు కోసం, వాళ్ళ అన్న కోసం, వాళ్ళ తమ్ముడు కోసం, వాళ్ళ కోసమే పనిచేస్తున్నాడు తప్ప ప్రజల కోసం పనిచేయట్లేదు. ఆయనకి రియల్ ఎస్టేట్ ప్లస్ బిల్డర్లతో మీటింగ్ పెట్టే టైం ఉంది, కానీ ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. భద్రత కరువైంది. ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, మున్సిపల్ శాఖ మంత్రి, ఒక ముఖ్యమంత్రి, ఇన్ని మెయిన్ శాఖలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. అవన్నిటినీ కూడా ఆయన ఇప్పటిదాకా రివ్యూ చేయలేదు, టైం లేదు. కానీ ఈ బిల్డర్లు ఎక్కడైతే కాసులు వచ్చేటివి, పైసలు వచ్చేటివి ఉంటే మాత్రం ఆయన ఫస్ట్ ఉంటాడు. ఆయనకి దానికి మాత్రం టైం దొరుకుతుంది. కానీ ఇట్లాంటి ప్రజలు ఇబ్బంది పడే టైంలో మాత్రం ఆయనకి టైం దొరకదు అండ్ రివ్యూ చేయడం. మళ్ళీ ఉల్టా అది బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద వేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇది మాత్రమే రాష్ట్రం అంతటా కూడా జరుగుతుంది. ఇంకొకటి అక్క, ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. ఇవి ఏవైతే ప్రజలు సంతోషంగా లేరు, రైతు బంధు వస్తలేదు, రైతు భరోసా వస్తలేదు, రుణమాఫీ కాలేదు, స్టూడెంట్స్ అందరు ఇట్లా ఫుడ్ పాయిజన్తో సఫర్ అవుతున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మహిళ లీడర్కి నేను కాల్ చేస్తే తను ఏమన్నదంటే, మమ్మల్ని కాదు అడగాల్సింది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వెధవలను అడగండి ఈ క్వశ్చన్లు అనేసి చెప్పడం జరిగింది. సో ఇండైరెక్ట్గా వాళ్ళకి నువ్వు ఏం చెప్తావు అక్క? డైరెక్ట్గా చెప్తున్నా, దానంత వేస్ట్ది, పనికిరానిది, వెధవది. అదే వెధవ అంటే పరిపాలన వాళ్ళు చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ కాదు కదా చేస్తున్నారు. నా చెత్త ముఖంకి ఎవరితైతే అన్నదో నాకు ఎవరో తెలియదు, కానీ ఆ ముఖానికి డైరెక్ట్గా వార్న్ చేస్తున్నా. నీకు అంత దమ్మున్నా, ధైర్యం ఉన్నా ప్రజల దగ్గరికి పోయి ఈ మాటలు చెప్పు. ఇదే మాట ప్రజల మధ్యలో ఉండి ఈ అన్ని మాటలు బీఆర్ఎస్ పార్టీని అడగండి అని చెప్పి మాట్లాడితే బాగుంటుంది. ఎన్నో మూలకు కూర్చొని వాళ్ళనడుగు వీళ్ళనడుగు అని కాకుండా రాజకీయాలు బంద్ చేయండి. ఖచ్చితంగా 4 ఏళ్ళు మీకు పరిపాలన ఇచ్చిండ్రు. ఇప్పటికైనా ప్రజల ప్రాణాల మీద రాజకీయం చేసే బదులు బుద్ధి తెచ్చుకొని ప్రజలకు మంచి చేస్తే కనీసం 4 ఏళ్ళు ఇంకా సంతోషంగా పరిపాలన చేయడానికి ఉంటుంది. అని పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం మేము అవసరం లేదు, అక్కడ ఉన్న మహిళలే బయటికి తీసుకొని వచ్చి జుట్టు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కొడతారు.